పిల్లల్లో మంచి ప్రవర్తన అవసరము. మంచి అలవాట్లు నేర్పినట్లయితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అన్న ఉద్దేశంతో పిల్లల్ని ఉద్దేశించి ఒక మంచి కథను, ఒక నీతి కథను చెప్పాలని. కథలో నీతి ఏమిటంటే, దురాశ ఎప్పటికైనా శిక్షకు దారితీస్తుంది. తెలివితేటలు సమయస్ఫూర్తితో ఏ సమస్యనైనా పరిష్కరించవచ్చు. తప్పు చేసిన వారు తమ తప్పుకు తగిన శిక్షను అనుభవించాల్సిందే. పూర్వకాలంలో అక్బర్ చక్రవర్తి ఆస్థానంలో బీర్బల్ అనేటటువంటి వ్యక్తి పనిచేస్తూ ఉండేవాడు. అతను సమయస్ఫూర్తిని మరియు అతని నిజాయితీని తెలియచేయడం కోసం ఈ కథని చెప్పడం జరుగుతుంది. అయితే బీర్బల్ అనే వ్యక్తి మధ్యప్రదేశ్లో ఒక చిన్న గ్రామంలో నివసిస్తూ ఉండేవాడు. ఈ బీర్బల్ చాలా తెలివైనవాడు. ఇతని తెలివితేటలు, సమయస్ఫూర్తిని తెలిసినటువంటి ఆ గ్రామంలో పెద్దలు, నేను అక్బర్ చక్రవర్తి కొలువులో పని కావాలని అడగడం కోసం వచ్చాను అని చెప్పడంతో అతను నమ్మక, సరే మీరు అక్బర్ చక్రవర్తితో మాట్లాడిన తర్వాత అక్బర్ చక్రవర్తి మీకు ఏమిచ్చినా అందులో సగభాగం నాకు ఇవ్వాలి, అలా ఇస్తానని మాట ఇస్తేనే మీకు లోపలికి చక్రవర్తిని కలవడానికి అవకాశం ఇస్తాను అని ఆ ద్వారపాలకుడు చెప్పడం జరిగింది. అందుకు బీర్బల్ అంగీకరించి నిజాయితీగా మీ యొక్క ఆస్థానంలో పని కావాలని అడగడం కోసం వచ్చాను ప్రభు అని చెప్పడం జరిగింది. అయితే ఇంత వింత వేషధారణలో ఉన్న మీరు మా ఆస్థానంలో పని కావాలని అనుకోవడం, మేము పని ఇవ్వడం ఆశ్చర్యకరంగా ఉంటుంది. కాబట్టి మీరేం చేస్తారంటే, ఈ వచ్చిన అతనికి ఏదైనా నగో నటరు ఆభరణాలు ఇచ్చి పంపించేయండి అని రాజుగారు చెప్పడం జరిగింది. దానికి అతను నాకు బహుమతిగా 100 కొరడా దెబ్బలు ఇవ్వండి అని అడగడం జరిగింది. సభలో ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యంగా, వింతగా, ఏంటి ఈయన డబ్బులు ఇస్తానంటే కొరడా దెబ్బలు అడుగుతున్నాడు, ఈయనకి తెలివి పూర్తిగా లేదేమో అని అనుకోవడం జరిగింది. అయినప్పటికీ నాకు 100 కొరడా దెబ్బలు కావాలని బీర్బల్ పదే పదే అడగడంతో అక్కడ సైనికులకి ఆజ్ఞాపించి 100 కొరడా దెబ్బలు కొట్టడం ప్రారంభిస్తారు. ఇందులో అతను ప్రతి దెబ్బను లెక్క పెడుతూ 50వ దెబ్బ కొట్టినప్పుడు తర్వాత 50 దెబ్బల తర్వాత ఆపేయండి అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు రాజుగారు, ఏమయ్యా, ఇందాక నీకు డబ్బులు ఇస్తానన్నాను, నువ్వే కొరడా దెబ్బలు కావాలని కోరావు, ఇప్పుడు నొప్పెట్టిందా, ఇప్పుడు డబ్బులు కావాలా అని మరలా ప్రశ్నించడం జరిగింది. అక్బర్ అడిగినటువంటి ఆ ప్రశ్నకు బీర్బల్ సమాధానం ఇలా చెప్పాడు, ప్రభు, బయట ద్వారపాలకుడు లోపల నాకు ఏదిస్తే అందులో సగం కావాలని అడగడం జరిగింది. లోపల మీరు నాకు 100 కొరడా దెబ్బలు ఇస్తామన్నారు కాబట్టి నా 50 నేను తీసుకున్నాను, అందులో సగం ఉన్నటువంటి 50 ఆ ద్వారపాలకునికే చెందుతాయి కాబట్టి మిగతావి అతనికి కొట్టాలి అని చెప్పేసి అడగడంతో అక్బరు ఆశ్చర్యంతో సభలో అందరి వైపు చూడటం జరుగుతుంది. అప్పుడు సభలో నుంచి కొంతమంది, ప్రభు, మేము కూడా మిమ్మల్ని కలవాలని చాలాసార్లు వచ్చినప్పుడు ద్వారపాలకునికి ఇలా లంచం ఇచ్చి రావడం జరిగింది అని చెప్పడంతో రాజుగారు జరిగినటువంటి విషయాన్ని గ్రహించి ద్వారపాలకుడికి పిలిపించి మిగతా 50 కొరడా దెబ్బలు ద్వారపాలకునికి విధించడం జరిగింది. ఇతను ద్వారపాలకునికి బుద్ధి వచ్చేలా ప్రవర్తించి తెలివిగా ప్రవర్తించినందుకు ఇతని తెలివితేటలను గుర్తించినటువంటి అక్బర్ అతనికి అతని ఆస్థానంలో ఉద్యోగాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి అతను అక్బర్ యొక్క ఆస్థానంలో బీర్బల్ ఉద్యోగిగా మారడం జరిగింది.